మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ తమను తాము కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తాజాగా కొద్ది రోజుల క్రితం కొన్ని కోట్ల రూపాయల డబ్బులు కట్టల్ని లెక్కబెడుతున్నటువంటి వీడియో బయటకు రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా అనేక సందర్భాల్లో సాక్షి కథనాల్లో ప్రచురిత అవడం కావచ్చు, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు రూటు మార్చింది వైసీపీ కావచ్చు, సాక్షి కథనాలు కావచ్చు. అసలుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకి సంబంధం లేదంటూ వాళ్ళ ఆ వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతను మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి. ఆ 11 కోట్ల రూపాయలు కూడా కూటమి ప్రభుత్వం చెందినగా భావిస్తున్నారని చెప్పేసి ఈ విధంగా కొత్త అంశాన్ని తెరలేవనెత్తారు. ఇంతకీ ఆ వెంకటేష్ నాయుడు ఎవరికి చెందినటువంటి వ్యక్తి? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటేష్ నాయుడు గత కొద్ది రోజుల నుంచి రాజకీయంగా ఈ పేరే అంతటా చర్చకు వస్తూ ఉంది. ఆ కోట్ల రూపాయల డబ్బులు లెక్కబెట్టినటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు. మొత్తానికి ఇతనికి లిక్కర్ స్కామ్లో మొత్తం డెన్నుల వ్యవహారం మొత్తం చూసుకుని ఇతనే అని చెప్పేసి ఆధారాలు అయితే సిట్ అధికారులు బయట చూపెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోలు అన్నీ కూడా చూపించుకుంటూ వస్తూ ఆయన చంద్రబాబు నాయుడు అనుచరుడు, ఈ అంతా కూడా ఆయనే చేపించి ఇప్పుడు ఆయనకి కర్మ బూమరాంగ్ అయిందని చెప్పేసి సాక్షి వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆయన ఎవరు మనిషి అంటారు? ఇప్పుడు నాకు కూడా అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం మీద అటాక్ చేసాడు. వాళ్ళ పైశాచిక ముఠాల చేత దాడులు చేయించాడు. మానసికంగాను భౌతికంగాను వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరు వెంకటరావు ఉందనుకో వెంకటరావు చౌదరి అని రాస్తారు. ఆ పేపర్లో రాయటం కానీ నేను మాట్లాడటం కానీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఆయన పేరు చౌదరి లేదు, ఆయన పేరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి. కరోనా కూడా కులాన్ని ఆపాదించి మాట్లాడారు, వాళ్ళందరి చేత మాట్లాడిచ్చాడు. విచిత్రంగా తన దగ్గర తలసరి రఘురామనాథన్ పెట్టుకున్నాడు. అన్నీ అతనే అన్నట్టుగా. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిత్రులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు అందరూ కూడా కమ్మారే, విదేశాల్లో ఉంటారు. ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అన్నవాడు కూడా కమ్మారు అంటారు కదా. అతను ఆ డబ్బులు లెక్కెడతాం, లేకపోతే ఈ తమ్మన్న లాంటి వాళ్ళతోటి తీసుకెళ్ళి ఫ్లైట్లో ఫోటోలు ఇవన్నీ చూస్తుంటే ఇతను కమ్మారిని నమ్మేడా అనిపిస్తుంది. ఇప్పుడు కీలకమైన విషయాలు కదా. ఇప్పుడు రేపొద్దున తేడా వస్తే మన అన్ని లీక్ చేస్తారు, లేకపోతే అటువంటి చోట నమ్మకస్తులను పెట్టుకుంటారు. ఈ నమ్మకస్తులను పెట్టుకున్నాడంటే దీన్ని బట్టి కమ్మారిని నమ్మాడు అన్నమాట. అంటే వాళ్ళు నమ్ముకోలేకపోయాడు. ఇప్పుడు పెత్తనం డబ్బు తొప్పడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పెట్టుకోకుండా పదవులన్నీ వాళ్ళకి ఇచ్చుకున్నా కానీ ఇలాంటి కీలకమైన విషయాలు వాళ్ళని పెట్టుకోలేదు. వాళ్ళు మరి లొంగిపోతారన్నా లేకపోతే ఏదైనా లీక్ చేస్తారనుకున్నాడు. కానీ వీళ్ళు మాత్రం చాలా నమ్మకంగా పనిచేస్తారు. మాట ఇస్తే మాట కోసం ప్రాణం ఇస్తారు అనుకున్నాడు. ఎటో మరి తెలియదు. మరి వాళ్ళు బుక్ అయిపోతున్నారు కేసులో. లేదా ఇంకోటి ఏంటంటే పోతారు, మనకేం కూడా ఉండదు అనుకున్నాడు. ఇలాగ వాళ్ళ మీద తోసేయచ్చు అని వాళ్ళ క్యాండిడేట్లు అని చెప్పేసి, వాళ్ళ కోవర్ట్లు అని చెప్పేసి వాళ్ళ మీద తోసేయచ్చు అని చెప్పేసి కూడా రెండో ప్లాన్ ఉండొచ్చు. ఇప్పుడు వెంకటేష్ నాయుడు కమ్మారు, చంద్రబాబు నాయుడు గారి మనిషి, వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. రేపు పొద్దున్న జగన్ అరెస్ట్ చేయడానికో అతని కేసులు ఎస్టాబ్లిష్ చేయడానికో ఇతను ఎవరు అనుకుంటారు? చంద్రబాబు గారు ఫ్రెండ్ కొడుకు అంటారు. రాజశేఖర రెడ్డి కొడుకు ఇలాగ ఈ రాష్ట్రాన్ని దోచు తినేసేయడానికి రాయరు పేపర్లో ఉన్నాయి. ఆ పేపర్లు ఏం రాస్తారు అనుకుంటారు? చంద్రబాబు గారు ఫ్రెండ్ కొడుకు అని రాస్తారు. చంద్రబాబు గారు స్నేహితుడు కొడుకు అంటారు ఇతను ఫోటో వేసి పేరు గట్ట రాయకుండా ఉన్నాయి. ఈ జనాలు నిజమే అంటారు కూడా. ఆ నమ్మి కూడా ఉన్నారు. ఇప్పుడు గొర్రెకి బెత్తుడు తోకంటారా? ఈ గొర్రెకి అసలు తోకుండదు. అలాంటి గొర్రెలు ఉన్నాయి వెనకాల వీళ్ళు నమ్మేవాళ్ళు అవునా కదా. లేకపోతే నోట్ల కట్టల దగ్గర కనిపించాడు లెక్కెట్టుకుంటానే. తర్వాత జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి చెవిరెడ్డి పరిచయం చేస్తున్నాడు. ఈడే మన డబ్బంతా దాచిపోయాడు అని చెప్తున్నాడు. ఇతనేమో గుడి సెట్టింగ్లో వేయించాడు. గుడి సెట్టింగ్లా ఏదో వేయించాడు ఏంటండి. అంతేకాకుండా తమన్నా మంచి పాలకోవలాగా ఉంది. తీసుకెళ్ళిపోయి అందరూ కూడా భలే ఉందరు బాబు అనుకుంటూ ఉంటారు కదా హీరోయిన్ని. అటువంటి దాన్ని తీసుకెళ్ళి మనల్ని కూర్చోటి ఎవరి దగ్గర పంపించేసాడు, ఆవిడని ఎక్కడ పంపించేస్తున్నాడో ఏటో. ఇప్పుడు ఎవరున్నారు కూడా, లేకపోతే ఆవిడే నాకు మీ బండి ఒకసారి ఇవ్వండి అన్నట్టుగా మీ విమానం ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చారా? ఇప్పుడు సాధారణ బండి తప్పే ఉంది. ఏమంటే నా బండి లేదు, మీ బండి ఒకసారి ఇస్తారని అడుగుతారు. లేకపోతే నా స్కూటీకి ప్యాచ్ పడిపోయింది, మీ స్కూటీ మీద వెళ్తామని అడుగుతారు. అలాగే మా ఫ్రెండ్ లేడు, మీ కూడా వస్తానని అన్నదేమో. లేదా మీ విమానం ఒకసారి ఏమన్నా అక్కడ దింపండి, మారిషియస్ వెళ్ళాలి, ఇలాంటివి ఏమన్నా అన్నారేమో. ఓకే సరే అయితే మా విమానం తీసుకెళ్ళి నేను వెనకాల వస్తానన్నారేమో. ఇలాంటివి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఏమైనా ఆ అమ్మాయిని బదనామం చేయకూడదు. వాళ్ళు ఏదో షూటింగ్ నిమిత్తం ఎక్కడన్నా ఆగిపోతేనో లేకపోతే అర్జెంట్కి వెళ్ళాల్సి వస్తేనో వీళ్ళ సహాయం అడిగి ఉండొచ్చు. కానీ వీడు ఆ పక్కన ఫోటో తీసుకుని ఆ అమ్మాయి మీద అపోగలిగేలా వ్యవహరిస్తున్నాడు. తప్పు కదా అది. ఇప్పుడు ఈ ఫోటో తీసుకుంటాం ఎందుకు? వీడు చేసి పని దొంగ పని. అటువంటిప్పుడు ఈ ఫోటోలు తీసుకుని పెట్టుకుంటాం ఏంటి? తర్వాత డిలీట్ చేస్తే పోతాయి అనుకున్నాడా? బావిలో సేదేసి తోడినట్టు తోడేస్తారా మొత్తం. ఇప్పుడు బావిలో సేద పడిపోయింది అనుకో, బాల్చా గేలం అని ఉంటుంది.
ఆ గేల వేసి లాగుతారు ఇతలకి, ఎంత లోతుకుని వచ్చేస్తుంది. ఎంత లోతున్న తగులుకుంటుంది. అలాగే తగిలి ఎక్కడెక్కడ ఉన్నాయని రిట్రీవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా చాలా ఉంటాయి నువ్వు అద్భుతమైన, వాళ్ళందరూ కూడా సన్నిహితంగా ఉన్నాయి. వాళ్ళ సినిమాలు ఉంటాయి కొన్ని, పోర్ని సినిమాలు గట్ట వదిలేస్తారేమో అని భయం వేస్తుంది నాకు, ఏమో చూడలేమరా బాబు అని. ఎందుకంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఎంపీలు గట్ట తీసుకెళ్ళి డైరెక్ట్గా చూపించారు మన సినిమా. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి సినిమా చూపిస్తారో ఎవరితో చూపిస్తారో అని గుండెలు అదిరిపోతుంది జనం. ఆ వైసీపీ క్యాడర్ అంతా బెక్సచ్చిపోయారు. ఏ నిమిషం ఏమొచ్చిందో అని. అలా కాదండి, వైసీపీ క్యాడర్ నిన్నటిదాకా మొన్నటిదాకా రప్ప అని మాట్లాడిన వాళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెంట్. అసలు వాళ్ళు నాయకులైతే ఎప్పుడు ఎవరి మీద ఏ పిడికి పడితే ఎదవుతే ఎప్పుడు ఫోటో తీసుకున్నారో బాబు మనం ఏమన్నా ఆ డబ్బులు ఇస్తాం గట్ట ఏమైనా తీసేటి కంపు తీసి ఇలాంటి భయం ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు గట్ట డబ్బులు పట్టుకొచ్చి జగన్ గారు చూపించడానికి ఫోటో తీసారు ఇంకో ఎట్లా బయటపడుద్దు అని. ఇప్పుడు అటువంటి స్థానంలో ఉన్నవాడికి ఇలాంటి దొంగ పనులు చేసి అవినీతి సొమ్ము సంపాదించిన వాడికి ఎవరి మీద నమ్మకం ఉండదు, నమ్మలేడు ఎవరినైనా. ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయి, ఆధారాలు ఉండాలి. అంచేత నువ్వు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి ఫోటో తీసి నాకు పంపించి, ఇప్పుడు మనం వెళ్ళి డబ్బులు అది లేదో ఒకసారి ఫోన్ చేయించి ఆడి చేత అంటాం కదా, ఎవరి చేత డబ్బులు పంపించి ఆడ వెళ్ళిన తర్వాత ఆడి చేత ఫోన్ చేయించి అంటాం. అలాగే వీడు కూడా డబ్బులు ఇచ్చింది నాకు చెప్పు, ఫోన్ చేయించి లేదా నాకు చూపించన్నాడు అనుకో, ఆ ఫోన్ కాల్ కూడా వెనకలు అవుతారు, కాల్ రికార్డింగ్స్. ఆ చాటింగ్ ఉంటే చాటింగ్లు అవుతారు, ఈ ఫోటోలు ఉంటే ఫోటోలు అవుతారు, ఈ డిలీట్ చేసేసిన. ఇలాంటి బొమ్మలో ఎవరికి నెత్తి మీద ఏ పిడికి పడదో తెలియదు. ఎవరితో సన్నిహితంగా ఉండి వాళ్ళ ఏకాంత సమయాల్ని ఏ రికార్డు చేశారో ఎవడో తెలియదు. ఇప్పుడు సాధారణంగా కొంతమంది వాళ్ళ జాగ్రత్త కోసమో లేకపోతే సంతోషం కోసమో కొన్ని ఫోటోలు తీసుకుంటారు. అది తప్పు. రేపొద్దున తేడా వస్తే బొమ్మ దోల తీరిపోద్దని ఆ ఆనందాన్ని అనిపించకుండా ఫోటోలు తీసుకుని ఆత్మానం చూసుకుందాం అనుకుంటారు. అలాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ వచ్చేసి జనరంజకం ఈ సినిమాలైనా హెత్తరమో అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరో వైసీపీ క్యాడర్ బెక్సచ్చిపోయారు ఆల్రెడీ. వాళ్ళలో కూడా కొంతమంది మనం కూడా వాళ్ళకి కూడా చూడాలని ఉంది. ఇక యువతలో వాళ్ళ ప్రత్యర్థులు డెఫినెట్గా చూడాలనుకుంటారు. చూసి వీళ్ళ సంగతి చూడాలరా, వీళ్ళు నోరెత్తకుండా తొక్కేయాలనుకుంటారు. ఇలాంటి నువ్వు ఎదురు చూడు, నువ్వు ఆలసించిన ఆశాభంగం అన్నట్టు ఎప్పటికప్పుడు వస్తే గ్యారంటీగానే, ఇందులో అనుమానం లేదు. అయితే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పద్ధతి అయిన మనిషి కాబట్టి, అటువంటి ఏమైనా వచ్చినా కానీ తప్పు వాళ్ళ క్యారెక్టర్లో ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని అటువంటి రిలీజ్ చేయరు. కానీ వీళ్ళ వేషాలన్నీ మాత్రం రిలీజ్ అవుతాయి. ఓకే, అసలు వ్యక్తుల బొమ్మైనా కూడా సినిమా వచ్చిందనుకో, దానికి ఏమాడేమో వివేకం సినిమాలో డిమాండ్ ఉన్నట్టు అంత డిమాండ్ వచ్చేద్ది. ఎవడో యూట్యూబ్లో కూడా రిలీజ్ చేయాలంటే 50 లక్షల అలాగ వచ్చేద్ది. ఎప్పుడైతే 100 కొద్ది మిలియన్స్ వ్యూస్ ట్రెండింగ్ అయిపోద్ది. ఇది ఒక అద్భుతమే నిజంగా చెప్పాలంటే. ఈ సిట్టు బృందాన్ని మనం ఖచ్చితంగా రాజశేఖర్ బాబు గారిని, సుబ్బానాయుడు గారు ఎస్పీ గారు తిరుపతిలో చేసి ఇలా చేసిన దుర్మార్గానికి బలియడం రంగా మాట పడ్డాడు బొమ్మాయన. వాళ్ళ గ్యాంగ్ చేసిన తప్పుకి ఆయన నిజాయితీ, కళ్ళలో నిజాయితీ తొణికిసలాడుతూ ఉంటుంది ఆ మనిషిలో. ఏంటండి ఆ చూస్తేనే భయం వేద్ది వాళ్ళకి, ఆయన చూస్తేనే ఈ దొంగోళ్ళకి భయం వేద్దారు. బాబు ఇతను వచ్చే హెడ్ర బాబు అని వెళ్ళిపోయారు వాళ్ళు. అలాగా వాళ్ళ గ్యాంగ్ చేత అక్కడ ఒక ముప్పు తీసుకొచ్చి ఆయన బలయ్యేలా చేశారు. ఇప్పుడు అదొక కఠినమైన వజ్రం. ఈ నేరస్తులు పాలిట సింహం స్వప్నం. వాళ్ళ మీద అప్పుడప్పుడు మసకబారిన వాళ్ళ ప్రతిష్ట ఇమీడియట్గా తేట తెల్లమైపోయి స్పష్టంగా వాళ్ళు స్వయం ప్రకాశకులు. వాళ్ళంతటా వాళ్ళు నిరూపించి బయటకు వస్తారు. సూర్యోదయంలో సూర్యబొమ్మ ఎలా ఎత్తుదో పైకి, అలాగా రాజశేఖర్ బాబు అంతే. చాలా ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళ మీద బోల్డెన్ ప్రెజర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పార్టీలోకి ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదైనా మిఠాయి పెట్టి కొంచెం తగ్గించిపోయే బాబు అని కూడా చెప్తారు కొంతమంది. ఆ పార్టీ ప్రేమికులు ఉంటారు కదా, జగన్ ప్రేమికులు ఉంటారు, ఎంతో కొంత దొబ్బేసి వాళ్ళకి ఏదో చెప్దామని చూస్తారు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎవ్వరు ప్రలోభాలకు లొంగకుండా, ఒత్తిడికి లొంగకుండా వీళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఇక ఎవడ ఆపలేడు, దాని అంతా వెళ్ళిపోద్ది బండి. కొంచెం తోసి వదిలేసిన తర్వాత పళ్ళం ఉన్నప్పుడు ఆ బండి దాని అంతా వెళ్ళిపోద్ది కదా. అది ఇంకా వెళ్ళిపోయి ఆఖరికి రెండు బాబు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు అతను. ఈ లోపల ఎంటర్టైన్మెంట్ కానీ వీడియోలు ఏమైనా రిలీజ్ చేస్తే జనాలు ఆనందిస్తారు. ఈ మధ్యలో ఇలాంటివి రావడం ఫోటోలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.